హలో వ్యూయర్స్, యూఆర్ వాచింగ్ పొలిటికోస్ ఎలక్షన్ చాప్. ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నడుస్తున్న సందర్భంలో త్రిబుల్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పి అలయన్స్ పార్టీస్ అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి గత 5 ఏళ్లలో ఎంతోమంది జనసేన నాయకులతో కూడా చాలామంది పైన కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం. వాళ్ళని బయటపడడానికి ఇక్కడ మనతో దుర్గా ప్రసాద్ గారు, ఇక్కడ జనసేన పార్టీ లీగల్ సెల్. సార్ మీరు చెప్పండి. ఇక్కడ చూస్తుంటే రివెంజ్ పాలిటిక్స్ అంటే ఎవరైనా గట్టిగా నోరిప్పి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఇరికించడం, లేదా వాళ్ళ వ్యాపారాలు ఏమున్నాయి వాటి మీదకి ప్రభుత్వ అధికారులు పంపడం, అలా రకరకాలుగా ఇబ్బంది అయితే చాలా పడుతున్నారు. ఇలాంటివన్నీ ఫేస్ చేయడం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎస్సీలు ఉంటే ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఇంకా మీరు ఈ ప్రభుత్వం చూసుకున్నట్టే ఈవెన్ డిఎస్పీ స్థాయి వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టి విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తామని కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా దారుణంగా ఈ ప్రభుత్వం అయితే చాలా నిరంకుశ వాదంతో ఈ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా జ్యుడిషియల్ సిస్టమ్ని మొత్తానికి నాశనం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే స్టేట్ అందరిలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. మన ఆస్తి పత్రాలు ప్రభుత్వ అధికారుల చేతిలో. అంటే ప్రభుత్వ అధికారులు అంటే ఇలా పార్టీలు ఎవరైతే ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వాళ్ళ అధికారుల చేతిలో పెట్టుకుంటారంట. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ దగ్గర ఉంటుందండి. అంటే మన ప్రాపర్టీస్ మనం కొనుక్కొని రేపొద్దున మీరు ఇల్లు కట్టుకోవాలి, లేదా మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చేయాలి, లేదా ఏదో ఆర్విజమ్స్ లోన్ తెచ్చుకోవాలంటే కూడా ఆ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళడం ఒకటి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీ ఎమ్మెల్యే ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ తెచ్చుకోండి, లేదా వాళ్ళతో చెప్తే మేము చేస్తామని. ఇలాగ మన ఆస్తికి అంటే మనం కష్టపడి ఏ మనిషిని సంపాదించుకునేది తినడానికి, ఉండడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి, తర్వాత ఏమైనా మిగిలితే ఆస్తుల మీద పెడతారు. అలాంటిది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అయితే కానివ్వండి, ఏదైతే కానివ్వండి మొత్తం నాశనం అన్నమాట. అంటే ఇక్కడ సంపాదించేవాళ్ళు, లేదంటే ఇక్కడ నుంచి వేరే స్టేట్లో సంపాదించేవాళ్ళు కానీ, వేరే కంట్రీస్లో సంపాదించేవాళ్ళు కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంది, మన ఆస్తికి సెక్యూరిటీ లేదు, మేము ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కోండి. వేరే హైదరాబాద్లో కొంటున్నారు, రూపాయి 10 రూపాయలు అవుతుంది, లేదా వేరే చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు చూడలేదు, ఎందుకంటే ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎంత పెట్టుకున్నది. కాబట్టి ఈ గవర్నమెంట్ని ఎంతైనా సరే మనం దించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ప్రజలని పట్టి హింసిస్తుందని చెప్పి జనసేన పార్టీ కూటమి అలయన్స్ ఉండి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఆర్ఆర్ని గెలిపించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొస్తామని గట్టి కాన్ఫిడెన్స్ని అయితే వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ ఎలక్షన్ చాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొలిటికోస్.